అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలును, మన సహోదరుడు అయిన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అకయ అంతటా ఉన్న పరిశుద్ధులు అందరికీ శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆయనను ఆదరించుటకు శక్తి గలవారము అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మన యందు ఎలాగూ విస్తరించుచున్నావు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకు పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకం లేక ఉండునట్టుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని అందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణము అగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇంకా ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటిమి అనియు, విశేషంగా మీ ఎడలను నడుచుకుంటిమి అనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై యుందుము అని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు 2వ కృపావరము లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయాకు సాగనంపబడవలనని ఉద్దేశించితిని. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపలచిత్తుడుగా నడుచుకుంటున్నా. అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్లు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీర అనుసారంగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవును అని కాదను నట్టుగా ఉండలేదు. మా చేత అనగా మా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్టుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మీ అందు కనికరము కలిగి నందున నేను మరలా కొరింథీనకు రాలేదు. నా ప్రాణంతోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పలేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక. మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచునెడల నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును?
నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖం కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ వ్రాసితిని. మీకు దుఃఖము కలగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. ఎవడైనా దుఃఖం కలగచేసి ఉండిన ఎడల నాకు మాత్రమే కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖం కలగచేసి ఉన్నాడు. నేను విశేష భారం వాని మీద మోప గోరక ఈ మాట చెప్పుచూ ఉన్నాను. అట్టివారికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కావున మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనేడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. మీరు అన్ని విషయంలో యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నటకే కదా పూర్వము వ్రాసితిని. మీరు దేన్ని గూర్చి ఆయనను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచు ఉన్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సహాయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మమ్మును మేమే తిరిగి మెప్పించుకున్న మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి ఆయనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచు ఉన్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సామర్థ్యులమని కాదు. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు, కానీ ఆత్మకే పరిచారకులము అగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణకర్మకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది ఆయనను, మహిమతో కూడినది ఆయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునది ఆయనను. ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలది అగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములలో మహిమ లేనిది ఆయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీలు తేరి చూడకుండునట్టు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచు ఉన్నాము. మరియు వారి మనసులు కఠినములు ఆయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుచు ఉన్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు
చదువుచున్నప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరుచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులము అనియు ప్రకటించుచున్నాము. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్టు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారం కాము. తరమబడుచున్నను దిక్కులేని వారం కాము. పడద్రోయబడినను నశించువారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచు ఉన్నాము. ఏలైనగా యేసు యొక్క జీవం కూడా ఈ మధ్య శరీరం నందు ప్రత్యక్షపడినట్టు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకము అగుచు ఉన్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచు ఉన్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచు ఉన్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యము అయినదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకున్న నాపేక్షించుచు దీనిలో మూల్గుచూ ఉన్నాము. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకుని మూల్గుచూ ఉన్నాము. ఇది తీసివేయ వలనని కాదు, కాని మర్త్యమైనది జీవం చేత మృంగివేయ బడునట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకున్న గోరుచూ ఉన్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాము. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని
మిగుల ఆపేక్షించుచూ ఉన్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలియును. కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచూ ఉన్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారమును మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచూ ఉన్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు, కానీ హృదయమందు అతిశయపడక పైరూపం నందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారం కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుచూ ఉన్నాము. ఏలైనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచూ ఉన్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందితిరి అనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అనియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనిని ఆయనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడి అని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమలాడుకొనుచు ఉన్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసెను. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచు ఉన్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచూ ఉన్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలగ చేయక శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాల్లోనూ, అల్లర్లలోనూ, ప్రయాసములలోనూ, జాగారములలోనూ, ఉపవాసములలోనూ మిగిల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతలను వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచు ఉన్నాము. మేము మోసగాండ్రమై నట్లు ఉండియు సత్యవంతులము, తెలియబడని వారలమై ఉండినట్టియు బావుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమై నట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై నట్లు ఉండియు చంపబడిన వారము, దుఃఖపడిన వారమై నట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై నట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేనివారమై నట్లు ఉండియు సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచు ఉన్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలను మీతో ఇలాగూ చెప్పుచూ ఉన్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును,
మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకొందుము. మమ్మను మీ హృదయములలో చేర్చుకునుడి. మేమెవనికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలెనని నేనిలాగూ చెప్పలేదు. చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపల పోరాటములు, లోపట భయము ఉండెను. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించును. కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించితిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్ప కాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితిరి అని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరి అని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యముల గురించి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వారి నిమిత్తము రాయలేదు. వాని నిమిత్తము, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాట మగుటకే వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలైనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమిలాగూ అన్నిటిలో మీతో నిజంగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయంతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయములలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచూ ఉన్నది గనుక సంతోషించుచున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయచూ ఉన్నాము. ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములలోనూ మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకునిరి. ఇదంతా చేయదమని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టెనో అలాగుననే దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును,
సమస్త జాగ్రత్త యందును మీకు మాయడల ఉన్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచు ఉన్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచూ ఉన్నాను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఇందును గురించి నా తాత్పర్యము చెప్పుచూ ఉన్నాను. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయటయందే కాక చెయ్య తలపెట్టుటయందు కూడా మొదటివారై ఉండినా మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరము అగును. ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగుల లేదు అనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు అనియు వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతం మందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమే ఉండవలనని ఇలాగూ చెప్పుచూ ఉన్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచూ ఉన్నాడు. మరియు సువార్త విషయము సంఘములు అన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచూ ఉన్నాను. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘంలో వారు అతన్ని ఏర్పరచుకునిరి. మరియు మేము ఇంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గురించి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచూ ఉన్నాము. ఏలైనగా ప్రభు దృష్టియందు మాత్రమే కాక మనుషుల దృష్టియందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచూ ఉన్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచూ ఉన్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడు అనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడు అనియు తెలుసుకుని ఉన్నాము. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములలో నా జత పనివాడునై ఉన్నాడు అనియు మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలకును క్రీస్తు మహిమయునై ఉన్నారు అనియు నేను చెప్పుచూ ఉన్నాను. వారు సంఘములకు దూతలును క్రీస్తు మహిమయునై ఉన్నారు అనియు నేను చెప్పుచూ ఉన్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమై మా అతిశయమును వ్యర్థం కాదు అనియు వారికి సంఘంలో ఎదుట కనపరచుడి. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచూ ఉన్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గురించి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారు ఆయనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు
ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలెనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగచేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నవి. ఏలైనగా క్రీస్తు వార్తను అంగీకరింతుము అని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యంగా ధర్మం చేసి నందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసక్యం కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. మెదుట ఉన్నప్పుడును మీలో అనుకువ గలవాడును అయినట్టియు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడినైనట్టియు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచు ఉన్నాను. శరీర ప్రకారం నడుచుకొను వారము అని మమ్మను గురించి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచు ఉన్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్టి కాఠిన్యమును చూపక ఉండునట్లు చేయడని నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచు ఉన్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడును సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచూ ఉన్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును బాధ పెట్టవలనని యున్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచూ ఉన్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నయ్యున్నవి, కాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగం కోరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల అందెట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియలయందు అట్టివారమై ఉందుమని అట్లను వాడు తలంచుకొన వలెను. తమను తామే మెచ్చుకొను కొందరితో జత పరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప చాలము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరి చూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచు ఉన్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి కనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులము అనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయచ్చు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించుచున్నట్టుగా మేము మీ మూలంగా గణపరచబడుదుము అని
నిరీక్షించుచున్నామే కాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టుగా అతిశయింప ఘోరము. అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొంచెము వివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలు అయిన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని కాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచు ఉన్నాను. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లెస మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచు ఉన్నాను. మాటలందు నేను నేర్పులేని వాడను అయినను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేసి తిని మీకు పరిచర్య చేయవలనని నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలించిన వాడను అయితినా. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకక్కర కలిగి ఉండగా నేనెవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అక్కయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మను ప్రేమింప నందువలన దేవునికే తెలియను. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయములలో అతిశయించుచున్నారో ఆ విషయములలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రులను పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచూ ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. నేను అవివేకినని ఒకడును తలంచ వద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచినడలా నేను కొంచెం అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకునుడి. నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారం చెప్పుటలేదు కానీ ఇట్లు అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేకి వలె చెప్పుచూ ఉన్నాను. అనేకులు శరీరం విషయంలో అతిశయపడుచు ఉన్నారు కనుక నేనును అలాగే అతిశయపడుతును. మీరు వివేకులై ఉండి సంతోషంతో అవివేకులను సహించుచూ ఉన్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోబరిచినను, ఒకడు మిమ్ము మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, ఒకడు తను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖం మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచూ ఉన్నారు. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నను. ఏ విషయం అందును ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీలా, నేనును హెబ్రీయుడనే. వారు ఇజ్రాయేలీయులా, నేనును ఇజ్రాయేలీయుడనే. వారు అబ్రహాం సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివారి వలె మాట్లాడుచున్నను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడుతుని. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. అపరిమితంగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణ అపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తంలతో కొట్టబడుతుని. ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని. 3 మారు ఓడ పగిలి శ్రమపడుతుని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనను ఆపదల్లోనూ
దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్నంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా, జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా, ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములైనవి ఉన్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమునకు నాకు కలుగుచూ ఉన్నది. ఎవడైనను బలహీనుడు ఆయన, నేనును బలహీనుడను కానా? ఎవడైనను త్రొట్టిపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి యుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను బట్టి అతిశయపడుదును. నేను అబద్ధం ఆడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొని కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యం కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వానిని గురించి అతిశయింతును. నా విషయమై తేను నా బలహీనత ఎందేగాక వేరే విధంగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోవుదును. కాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచు ఉన్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని అతడు నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచూ ఉన్నాను. నేను అవివేకిని అయితిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలైనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తులని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజంగా కనపరచబడెను. నేను మీకు భారంగా ఉండకపోతిని అను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుకొంచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలా గుండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తి గలవాడన మిమ్మును తంత్రం చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మును మోసపుచ్చి అర్జించుకొంటినా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి
అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగుజాడల యందే నడుచుకొనలేదా? మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తు నందు మాట్లాడుచు ఉన్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచూ ఉన్నాను. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయలు, క్రోధములు, కక్షలను, కొండెములను, గుసగుసలు ఆడుటయును, ఉప్పొంగుటయును, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచూ ఉన్నాను. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పితిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను రెండోసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేయనది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీడల బలహీనుడు కాడు, కానీ మీ అందు శక్తివంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచూ ఉన్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరం, కానీ సత్యం నిమిత్తమే సమస్తమును చేయుచు ఉన్నాము. మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యం కనపరచకుండునట్టు దూరంగా ఉండగానే ఈ సంగతులు వ్రాయచు ఉన్నాము. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులు అందరూ మీకు వందనములు చెప్పుచూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక.